అవకాశాల చూస్తున్నాం కదా అన్ని. అక్కడ డైరెక్ట్ ఇది పెట్టుకుంటే తొందరగా దొరికిపోతారు. ఇది కూడా మళ్ళీ ఒక 5-6 లేయర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్లేవాడు ఒకడు, అక్కడ ఎవడికో ఇచ్చి, అక్కడ వాడు ఇంకోడికి ఇచ్చి, డైరెక్ట్ గా తెలియకుండా సినిమాల్లో చూపెట్టేది నిజంగా నిజ జీవితంలో వాళ్ళకి అనుభవమేనేమో అది అట్లాంటి సినిమా. అందులో ఇప్పుడు ఆంధ్ర షెల్టర్ జోన్ అని ధైర్యంగా తెచ్చారు. ఇంటర్పోల్ అలర్ట్ గా ఉంటుందని భావించాల. బ్రెజిల్లో సరికి ఎట్లా ఎక్కిందండి, అక్కడ డిపార్ట్మెంట్ కి తెలిసిన ఎక్కింది కదా. కాకపోతే అక్కడ డిపార్ట్మెంట్ లో వాడే ఎవడో ఇంటర్పోల్ కి ఏజెంట్ అయి ఉంటాడు. వాడు ఇంటర్పోల్ కి మెసేజ్ ఇవ్వగానే ఇంటర్పోల్ సిబిఐకి ఇచ్చింది కాబట్టి తెలిసింది, లేకపోతే వచ్చేసి వెళ్ళిపోయేది చక్కగా ముంబైకి. అవన్నీ ఇక్కడ నుంచి మనకేంటంటే విశాఖపట్నం నుంచి రూట్లో అటు ఒరిస్సాకు పోవచ్చు, కోల్కతాకు పోవచ్చు, ఇటు పక్కన ఇటు వచ్చేయచ్చు, ఛత్తీస్గఢ్కి పోవచ్చు, అన్ని రూట్లు ఉన్నాయి కదా. అందుకని ఇక్కడ పెట్టినట్టున్నారు. అంటే ఏం జరిగినా, ఎలా జరిగినా, ఎవరు తీసుకొచ్చినా, ఏం జరిగినా దీన్ని ఇప్పుడు రాజకీయానికి వాడేసుకోవడం, ఈ డ్రగ్స్ మీద రాజకీయ రంగు పొలవడం అధికార పార్టీకి కూడా మైనస్సే కదా. అధికారంలో ఉన్న వైసీపీ వీళ్ళైనా సరే ఈ డ్రగ్స్ గుట్టు రట్టు ఇప్పడానికి ఎందుకు తీవ్ర ప్రయత్నాలు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళకేం సంబంధం? అది సిబిఐ వచ్చింది చేసింది. పోర్టులో వాళ్ళు ఏం చేయడానికి ఇక్కడ ఏమన్నా హోటళ్లలోనో ఏ లాడ్జీల్లోనో లేకపోతే ఇంకెక్కడన్నా దొరుకుతుంటే వాళ్ళకి బాధ్యత ఖచ్చితంగా. ఇప్పుడు గంజాయి దొరుకుతుంది, పట్టుకుంటున్నారుగా టీం. గంజాయి, అక్రమ మద్యం ఇవన్నీ పట్టుకుంటున్నారు కదా, ఇదైనా పట్టుకుంటారు దొరుకుతుంటే. నాకు తెలిసి